ప్రో కబడ్డీ సీజన్ 10లో ప్రజెంట్ చెన్నైలో జరుగుతుంది. మ్యాచ్ నెంబర్ 35 హర్యానా వర్స్ తెలుగు టైటాన్స్. తెలుగు పీపుల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయినా గెలుస్తుందా లేదా అన్న ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ కళలను నెరవేర్చేది ఈరోజు తెలుగు టైటాన్స్. కన్ను లొట్టపై ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది. పోనీలే అబ్బా, అట్టయినా ఒక పాయింటే కదా, ఏం కాదులే, మ్యాచ్ గెలిచాము అనేటట్టు ఫీల్ చేశారు. ఈ మ్యాచ్లో సమిష్టి కృషితో మ్యాచ్ గెలవడం జరిగింది. రైడర్స్తో పాటు అట్లా డిపెండర్స్లు అయితే ఈరోజు మహా అద్భుతం చేశారు. 4 టాకిల్ పాయింట్స్ సాధించడం అంటే మామూలు విషయమా? అది సూపర్ టాకిల్స్. ఎంత బాగా డిపెండ్ చేశారంటే అంత బాగా డిపెండ్ చేశారు. ఒక్కొక్క టైంలో రజనీ చేసిన మిస్టేక్ వల్ల ఈ మ్యాచ్ కూడా పోయిందారా అనేటట్టు ఫీల్ అయ్యాము. కానీ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ మ్యాచ్ అయిపోయేంత వరకు భలే ఫైట్ ఇచ్చారు ఇద్దరు, హర్యానా కానీ తెలుగు టైటన్స్ కానీ. నరాలు ఉత్కంఠంగా ఒకసారి లీడు తెలుగు టైటన్స్కి వస్తే మళ్ళీ ఇంకోసారి హర్యానాకు వెళ్తుంది. అలాంటి టైంలో సూపర్ టాకిల్స్ ఉన్న ఆ టైంలో డిపెండర్స్ బాగా డిపెండ్ చేసి సూపర్ టాకిల్స్ 4 చేశారు. అందువలన 37 ఫస్ట్ హాఫ్ అయిపోయేదలికి 20-21 అంటే ఒక్క పాయింట్ లీడ్లో ఉన్న తెలుగు టైటన్స్ ఆ లీడ్ను అలాగనే కంటిన్యూ చేస్తే మూమెంట్లో రజనీస్ పోగొడతాడు. ఏది అటు డిపెండ్ చేయడంలో పోగొడతాడు, అటు రైడ్కి వెళ్ళినప్పుడు పోగొడతాడు. ఈరోజు పర్ఫార్మెన్స్ వరస్ట్గా ఇచ్చాడు రజనీస్. ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎన్ని సక్సెస్ చేశారు, అలాగే టాకిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానా 45 రైడ్ చేస్తే 21 పాయింట్స్ రైడ్ పాయింట్స్ వచ్చాయి. అదే తెలుగు టైటన్స్ 44 రైడ్ చేస్తే 15 రైడ్ పాయింట్స్ వచ్చాయి. టాకిల్ పాయింట్స్ రూపంలో చూస్తే హర్యానా 9 వస్తే తెలుగు టైటన్స్కి 18 వచ్చాయి. అంటే చూసారా ఎంత బాగా డిపెండ్ చేశారు ఈరోజు. నిజంగా టీమ్ పర్ఫార్మెన్స్ అంటే ఇదేరా అనేటట్టు అనిపించింది. ఫస్ట్లోనే తెలుగు టైటన్స్ ఆల్అవుట్ అయ్యింది, కానీ అది మ్యాచ్ స్టార్ట్ అయిన 5 నిమిషాల లోపలనే ఆల్అవుట్ అయిపోయింది. అప్పుడు ఈ మ్యాచ్ కూడా ఇదేనారా స్వామి, ఇంకా పర్ఫార్మెన్స్ మారుదారా అన్నట్టు ఇంట్లో మళ్ళీ పుంజుకునింది, బాగా పుంజుకునింది. తర్వాత హర్యానా కూడా ఆల్అవుట్ చేసి ఆల్అవుట్ పాయింట్స్ 2 సంపాదించుకున్నారు. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో హర్యానాకు 4 లభిస్తే తెలుగు టైటన్స్కి 2 వచ్చాయి. ఇది కొద్దిగా ఇది నెక్స్ట్ మ్యాచ్కు రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. సక్సెస్ఫుల్ రైడ్స్ హర్యానా 17 చేస్తే తెలుగు టైటన్స్ 13 మాత్రమే చేసింది. సూపర్ రైడ్స్ 1 హర్యానా చేసింది, అది శివం, కొత్త కుర్రాడు. ఈ మ్యాచ్కు బాహుబలి అదే సిద్ధార్థ్ దేశాయ్ కూడా ఈ మ్యాచ్కి కూడా లేడు. అతని ప్లేస్లో వినయ్, శివం ఇద్దరు వెల్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ టీం కోసం ఛాయాశక్తులా చేశారు. కాకపోతే ఫైనల్ మ్యాచ్ గెలవలేకపోయింది. టోటల్ ట్యాకిల్స్లో హర్యానా 20 ట్రై చేస్తే తెలుగు టైటన్స్ 29 ట్రై చేసింది. దాంట్లో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ హర్యానా 9 అయితే తెలుగు టైటన్స్ 14. సూపర్ ట్యాకిల్స్ తెలుగు టైటన్స్ 4 చేస్తే హర్యానా ఏమీ సాధించలేకపోయింది. ఈ మ్యాచ్లో హర్యానా సైడ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది శివం. ఎమర్జింగ్ ప్లేయర్ అనడం కూడా తక్కువే, ఎందుకంటే తను 12 రైడ్ పాయింట్స్ సాధించాడు. తనకు హెల్ప్గా వినయ్ కూడా 9 రైడ్ పాయింట్స్ సాధించారు. డిఫెన్స్లో మోహిత్ 4 టాకిల్ పాయింట్స్ ఇచ్చారు. ఇంకా తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుతూస్తే పవన్ ఈ మ్యాచ్లో కూడా సూపర్ 10 సాధించాడు. తనకి తోడు అజిత్ 8 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే దాంట్లో 7 టాకిల్ పాయింట్స్. అబ్బా, ఏమి పర్ఫార్మెన్స్ రా అనిపించింది. సందీప్ దుల్ I5 సాధించాడు, తను కూడా 5 టాకిల్ పాయింట్స్ సాధించారు. ఈ మ్యాచ్ 5 సాధించడం వల్ల 300 టాకిల్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు ప్రో కబడ్డీ సీజన్లో. మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికైంది అజిత్ పవార్ అయితే గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది పవన్. ఈ మ్యాచ్లో వేస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒక రజనీసే తెలుగు టైటన్స్ నుంచి. అతను ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలవడం పాయింట్ల పట్టిక రూపంలో మనం చూస్తే ఫస్ట్ పూణేరు పల్టాన్ ఉంది, సెకండ్ బెంగాల్ వారియర్స్, థర్డ్ హర్యానా స్టీలర్స్. అంటే టాప్ 3లో ఉన్నటువంటి టీంను ఓడించడం అంటే నిజంగా చాలా బూస్టింగ్ అన్నమాటే. ఇది బూస్టింగ్ని ఇలానే కంటిన్యూ చేస్తే తెలుగు పీపుల్స్కు నిజంగా చాలా మంచిగా హ్యాపీ అవుతారు. మీరేమంటున్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ ఇలానే మరిన్ని విజయాలు గెలవాలన్నా వద్దా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు టాప్ పర్ఫార్మెన్స్ రైడ్లో
తెలుగు టైటన్స్ నుంచి ఉన్నటువంటి మన హీరో అదే పవన్ సర్వత్ 63 పాయింట్లతో ఈ దాంట్లో ఇప్పటి వరకు తనే హైయెస్ట్ రైడ్ పాయింట్ సాధించిన వాళ్ళల్లో ఉన్నాడు. 63 పాయింట్లు అంటే మామూలు విషయమా. దాని తర్వాత సురేందర్ గిల్ 62 పాయింట్లు, మహేందర్ సింగ్ 61 పాయింట్లలో టాప్ రైడర్స్లో ఉన్న వాళ్ళల్లో ఉన్నారు. అలాగే మొత్తం పాయింట్లలో చూస్తే పవన్ సర్వత్ 64 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో మణీందర్ సింగ్ 62 పాయింట్లతో, సురేందర్ గిల్ 62 పాయింట్లు యూపీ టీం నుంచి ఉంది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో చూస్తే శుభం సిండే 23 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, మహమ్మద్ చియానీ 23 పాయింట్లు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కృష్ణన్ పాట్నా టీం నుంచి 19 పాయింట్లు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.